సో నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అంటే కణబాహ్య జీర్ణక్రియ అంటాం. సో ఇంతవరకు మనం ఏంటి కణాంతర జీర్ణక్రియ చూసినాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అంటే ఏంటి మనకు అంటే కణబాహ్య జీర్ణక్రియ అంటే కణం బయట కూడా మనకు జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు కణం అంటే కణం బయట జరిగే కణం వెలుపల జరిగే జీర్ణక్రియ ఉంటుంది కణబాహ్య జీర్ణక్రియ అంటాం. ఈ జీర్ణక్రియ కణజాలాలు ఏర్పడిన జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందిన జీవుల్లో మనకు జరుగుతుంది. ఈ క్రియ ఆహారనాళ మధ్య గల కుహరంలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సిలిండ్రాటాలోని కణబాహ్య మరియు కణాంతస్ జీర్ణక్రియ హైడ్రాలో జరుగుతుంది మరియు ప్లాటిహెల్మింథస్ నుంచి ఉన్నత స్థాయి అక్షీరకాలు ఇట్లా కూడా మనకి ఏంటంటే మరియు కార్డేటా జీవుల్లో కూడా మనకి ఏంటంటే కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకు సో మనకి హ్యూమన్ బీయింగ్లో అంటే మానవులు మనకి ఏంటంటే కణబాహ్య జీర్ణక్రియ మనకి జరుగుతుంది. సో దీంట్లో మనకేంటి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లిపిడ్ల జీర్ణక్రియ జరుగుతుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో ఏముంటుంది మనము సాధారణంగా మనం మనుషులం కాబట్టి సో మనం మేజర్ ఏంటంటే మన దాంట్లో ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో అంటే మనం తీసుకునే ఆహారంలో ఏమేమి ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి నెక్స్ట్ లిపిడ్స్ ఉంటాయి. సో లిపిడ్స్ అంటే ఏంటివి నూనెలు తీసుకుంటాం నూనెలు కానీ నెయ్యి కానీ పాలు కానీ. సో దాంట్లో ఏమైనా లిపిడ్స్ అంటే కొవ్వుల శాతం ఎక్కువ ఉంటుంది అని ఏం చేస్తుంది అది తీసుకుంటుంది. ప్రోటీన్స్ అంటే ఏంటి పప్పు ధాన్యాలు నెక్స్ట్ మాంసము ఓకే చేపలు గుడ్లు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రోటీన్స్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి మనకు అన్నం రైస్. సో రైస్ కానీ తర్వాత పొటాటో కానీ సో ఇవన్నీ కూడా మనకు కార్బోహైడ్రేట్స్. సో చూసుకుంటే మనకు ఫస్ట్ కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలు మనకి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్. మానవ ఆహారంలో 63 to 83% వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మనం తీసుకునే ఆహారంలో మేజర్ ఏంటంటే 63 నుంచి 83% వరకు మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి జీవికి అధిక మొత్తంలో శక్తిని సమకూరుస్తాయి. సో మేజర్ ఏంటంటే ఇవి ఎక్కువ మనకు శక్తి రావడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ శక్తి కావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా మనము ఏంటి పిండి పదార్థాలు పిండి అంటే గోధుమ పిండి అట్లా పిండిలు ఉంటాయి కొన్ని రకాల పిండిలు ఉంటాయి కదా. సో అంటే మనం తీసుకున్న అన్నంలో అంటే మనం తీసుకున్న రైస్లో కానీ సో పిండి లాంటి పదార్థాల్లో కూడా మనకి ఏంటంటే మొక్కలు ఏం చేస్తాయి పిండి పదార్థం తయారు చేసుకుంటాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఇక్కడ మనకి అధిక మొత్తంలో మనకి ఏంటంటే శక్తిని సమకూరుస్తాయి. సంక్లిష్ట రూపంలో ఉన్న కార్బోహైడ్రేట్లు సరళ రూపంలో ఉన్న మోనోసాకరైడ్లుగా మారుతుందని కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ అంటారు. అంటే సంక్లిష్ట రూపంలో ఉన్న మోనోసాకరైడ్లు అంటే సంక్లిష్ట రూపంలో ఉన్న కార్బోహైడ్రేట్లు సరళ రూపంలో ఉన్నటువంటి మోనోసాకరైడ్లుగా మారుతాయి. మరణాన్ని ఏమంటారు కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ అంటాం. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ ఆస్తికురంలో ప్రారంభమవుతుంది. ఆస్తికురంలో ప్రారంభమై జీర్ణాశయం చివరగా ఉన్న చిన్న పేగులో అంతమవుతుంది. సో కార్బోహైడ్రేట్లు డైసాకరైడ్లు మోనోసాకరైడ్లు. సో ఈ విధంగా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి కార్బోహైడ్రేట్స్ డైసాకరైడ్స్ ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ ఇది సెకండ్ నెక్స్ట్ డైసాకరైడ్స్